ఇక శ్రీరాంపూర్లో ఒక్కొక్కటి కోటి బంద్ కావడానికి అవకాశం ఉంది. ఇక మరి కొత్త ప్లాన్లు ఇది మనకు రావాల్సిన ఏమో తాడిచెల్ల రెడ్డి నేను కిషన్ రెడ్డి గారి చేతిలో ఉన్నది ఒకటే కొట్టున్నాను. తాడిచెల్ల పేరు పోయి కూడా 3 సత్తుపల్లి కూడా ఆయన చేతులు ఉంది. ఎందుకంటే కాంట్రాక్టర్ చేతులు ఎత్తేసాడు, మేము చేయలేమని చేతులు ఎత్తేసి 170 యాక్ట్లు నువ్వేమి చేస్తావు చౌట, నువ్వెందుకు వేసినావు? వేసాడు 4 సంవత్సరాలు అయింది. వాడి బియ్యంని 11 కోట్లు కట్టాడు. వాడి ఉద్దేశం ఏంది? టైంపాస్ చేసుకుంటూ పోతే నా 11 కోట్లకు రావాలి, నేను నష్టపోతా అని చెప్పి వాడు దాన్ని వదులుతలేడు. ఇప్పుడు దాన్ని క్యాన్సిల్ చేయాలి. టెండర్ ప్రక్రియలో 1 ఇయర్ లోపు ఇంకా పనులు స్టార్ట్ చేయకపోతే ఆటోమేటిక్ క్యాన్సిల్ ఉంటుంది. వాడు ఏం పెట్టిండు? వాడు నన్ను బెదిరిస్తూ ఉన్నాను, నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాను, కాబట్టి ఆగండి అని చెప్పి వాడు అని చేస్తూ ఉన్నాను. అదేవిధంగా సత్తుపల్లి 3 అది ఎవరికి కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కిషన్ రెడ్డి గారు కనుక తలుసుకుంటే 2 ప్రాజెక్టులు మనకి ఇమ్మీడియట్గా వస్తాయి. అందులో దాదాపు 1000 మంది కార్మికులు పనిచేసిన 2000 మందిని మనం చేసుకొని పని చేసుకోవచ్చు. అట్లనే పివి నరసింహారావు భూపాలపల్లి దానికి అడ్డం వచ్చింది. ఇట్లా ప్రాజెక్టుల కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం, రిప్రజెంట్ చేస్తూ ఉన్నాం, అడుగుతూ ఉన్నాం, కానీ ఎక్కడ సహకారం దొరికే పరిస్థితి లేదు. ఆఫీసర్లు డైరెక్టర్లు ఢిల్లీ టు సింగరేణి తిరుగుతూనే ఉన్నారు అనుమతుల కోసం, వస్తలేదు. మరి ఎవరు దీనికి కారణం? అదొక అంశం. రెండోది, ఇక సింగరేణి సంబంధించిన నూతన గనులు పక్కకు పెడితే సొంత ఇంటి పథకం చర్చ జరిగింది, కమిటీ వేసారు. మరి కమిటీ ఇంతవరకు పరిష్కారం కాలేదు. దీన్ని చెప్పినాం, మరి ఎంత చేద్దామంటే మేము చెప్పినాం, రకరకాలు చెప్పినాం. భూపాలపల్లిలో ఒక ప్రయోగం జరిగింది 2009లో, మేమే అగ్రిమెంట్ చేసినాం. 200 గజాల ప్లాట్ ఇచ్చి ఇవ్వడానికి రంగం సిద్ధమైంది, ప్లాటింగ్ చేసారు. కానీ ఆనాడు కార్మికులకు సందేహం, ఈ డెవలప్ అయిందా పాడా, ఇది ఇక్కడ చేసుకుంటే నేనేం చేస్తానని అప్పుడు వదులుకున్నాం. అలాంటివి మీరు ఏదైనా భూమి కొనండి, బ్యాంక్ కూడా ఆటోమేటిక్ లోన్ ఇస్తాడు. ఇప్పుడు ఎట్లయితే ఇంట్రెస్ట్ ఇస్తారో ఆ ఇంట్రెస్ట్ మన కంపెనీ మీరు కడితే సరిపోతుంది. ఇది ఒక సూచన చేసినాం. లేదు మీరు ఎట్లా చేస్తారో మీరు చెప్పండి. మరి కానీ సొంత ఇల్లు అయితే కార్మికులకు ఉండాలి, అదొకటి సూచన ఇంకా నడుస్తుంది. అది అదేవిధంగా మారు పేర్లు, అదేవిధంగా డిస్మిస్ కార్మికులు, ఇది నడుస్తూనే ఉంటుంది. మారు పేర్లు వాళ్ళు హామీ ఇచ్చారు, వీళ్ళు హామీ ఇచ్చారు. ఇక మెడికల్ బోర్డు ఇక 17 చెప్తా ఉన్నారు, ఎట్లా చేస్తారో